మన ఇవాళ రెసిపీ వచ్చేసి సకినాలండి. ఇవి అస్సలు విరిగిపోకుండా క్రిస్పీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1 కేజీ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. ఇవి పాత రేషన్ బియ్యం అండి. మీరు కావాలంటే కొత్త రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, కాకపోతే అవి కొద్దిగా మెత్తగా వస్తాయి అప్పాలు. వీటిని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగి ఒక 15 గంటల పాటు నానబెట్టి పెట్టుకోండి. ఇవి ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయండి. నేను ఇక్కడ ఒక 15 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగా నానాయో. వీటిని ఇప్పుడు ఒక బూందీ జల్లెడలోకి పల్చటి క్లాత్ని వేసుకొని అందులోకి ఈ బియ్యాన్ని పోసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు క్లాత్లోనే మూటగట్టి పక్కన పెట్టుకోండి. ఒక 10-15 నిమిషాల పాటు వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ను పరుచుకొని బియ్యాన్ని ఒక 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. నేను ఇక్కడ వేరొక క్లాత్లోకి చేంజ్ చేసుకున్నానండి, త్వరగా ఆరట్లేదని.